ఉన్నది, దాన్ని గనక తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు, అలాంటి విషయం ఒకటి ఉంది, దాన్ని నువ్వు తెలుసుకున్నావా, దాని గురించి నీకు చెప్పారా పాఠంలో అని చెప్పి అడిగాడు తండ్రి. అప్పుడు వీడన్నాడు, అసలు ఇలాంటి విషయం ఒకటి ఉందా, నాకు తెలీదే అని అంటే పోయేది. కానీ వీడేమన్నాడు కొడుకు అనంటే, నువ్వు అడుగుతున్నది బహుశా మా గురువుగారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు, మీరు చేస్తే నువ్వు అడుగుతున్నటువంటి విషయం, ఏ విషయాన్ని అయితే నువ్వు అడుగుతున్నావో నాకు పాఠం చెప్పినటువంటి గురువుగారికి కూడా బహుశా అది తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకు అనంటే, ఒకవేళ కనుక ఆయనకు తెలిసిండుంటే ఆయన నాకు తప్పకుండా చెప్పుండేవాడు. నేనంటే మా గురుగారికి చాలా ఇష్టం, నేను బాగా చదువుకుంటాను, బాగా తెలివైన వాడిని అని చెప్పి నేనంటే మా గురుగారికి చాలా ఇష్టం, కాబట్టి అన్ని విషయాల్ని ఆయన నాకు చెప్తూ ఉండేవాడు. చాలా రహస్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన పిలిచి నాకు చెప్తూ ఉండేవాడు. మిగతా విద్యార్థులకు చెప్పేవాడు కాదు, చెప్తాడో లేదో అది వేరే విషయం, కానీ నాకు మాత్రం అన్ని సరహస్యంగా అన్ని విషయాలు చెప్పాడు. కాబట్టి నాకు ఆ విషయం చెప్పలేదు అనంటే బహుశా ఆయనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఇదేమిటి కొత్త విషయం ఏమిటిది అని వాడు అడిగాడు. అప్పుడు తండ్రి అన్నాడు, ఆయనకు తెలుసో లేదో అది వేరే విషయం, కానీ నువ్వు అలా అనకూడదు. గురువుకు నువ్వు ఇలాంటి విషయాన్ని నేర్చుకోకుండా, నాకు తెలియదు అనేటటువంటి విషయాన్ని ఒప్పుకోకుండా, మా గురుగారు కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఆయనకు తెలుసో లేదో అది వేరే విషయం, కానీ ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు అది ఇది అని అలా మాట్లాడకూడదు. ఇలాంటి విషయం ఒకటి ఉన్నది, దీన్ని నువ్వు తెలుసుకోవాల్సిందే, దీన్ని తెలుసుకుంటేనే అక్కడికి నువ్వు సరైనటువంటి జ్ఞానివి అనిపించుకోగలుగుతావు అని ఆ తండ్రి చెప్తాడు. ఏమిటి ఆ విషయం అనంటే, అప్పుడు ఈ కొడుకు కూడా అడుగుతాడు, సరే నాకు తెలియదు కదా ఇలాంటి విషయం, నేను తెలుసుకోవాల్సింది, ఇన్ని చదివినా కూడా ఇంకా ఇదొక విషయం మిగులుందా, ఇలాంటి విషయం ఒకటి ఉందా, సరే అయితే అది ఏమిటో నువ్వే నాకు చెప్పు అని ఈ కొడుకు తండ్రిని అడుగుతాడు. అప్పుడు తండ్రి వాడికి ఉపదేశించడం మొదలు పెడతాడు. అదంతా కూడా ఉపనిషత్తులో మనకి కనబడుతుంది. అంటే మొట్టమొదట ఈ విషయాన్ని తండ్రి ఒక రకంగా ప్రతిపాదన చేసి కొడుక్కి నేర్పించాడు. అదంతా వీడు విన్నాడు. విన్న తర్వాత ఇంకా చాలా సందేహాలు ఉండిపోయినాయి మనస్సులో. మళ్ళీ అడిగాడు, సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇదేలాగా అని మళ్ళీ దాని మీద కొన్ని ప్రశ్నలు అడిగాడు. మళ్ళీ దానికి సమాధానం చెప్పాడు తండ్రి. చెప్పి మళ్ళీ అదే విషయాన్ని ఇంకోసారి చెప్పాడు. ఇదంతా విన్నాక ఇంకా కొంచెం అర్థమైంది, కానీ ఇంకా అర్థం కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మనసులో రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. సరే ఇదంతా బాగానే ఉంది, ఇదేమిటి, దీన్ని మళ్ళీ ఇంకోసారి చెప్పు అని మళ్ళీ తండ్రిని అడిగాడు. అప్పుడు తండ్రి మళ్ళీ ఇంకో రకంగా వాడికి అర్థమయ్యేట్టుగా ఇంకోలా చెప్పాడు. అది విన్నాక మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు అర్థమైనాయి, ఇంకా కొన్ని ప్రశ్నలు ఉండిపోయినాయి, మళ్ళీ ప్రశ్నలు అడిగాడు. ఇలా ఒక్కొక్కసారి తండ్రి వాడికి వివరించి చెప్పడం, వాడికి కొంత అర్థం కావడం, మళ్ళీ దాని మీద వచ్చినటువంటి ప్రశ్నల్ని వీడు తండ్రిని అడిగి ఇంకోసారి నాకు చెప్పండి, ఇది ఇంకా పూర్తిగా నాకు అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పండి అని వీడు అడగడం. ఇలా 9 సార్లు అయింది. 9 సార్లు వీడు అడగడం, 9 సార్లు తండ్రి వాడికి మళ్ళీ రకరకాలుగా అదే విషయాన్ని ప్రతిపాదన చేసి ఉపదేశించడం. అదంతా అయిన తర్వాత అప్పుడు చివరికి వాడన్నాడు, ఇప్పుడు నాకు మొత్తం విషయం అంతా అర్థమైంది అని చివరికి ఆ కొడుకు అన్నాడు అని. అది మనకి ఉపనిషత్తులో ఉండేటటువంటి విషయం. ఈ 9 సార్లు ఈ పుత్రుడు తండ్రిని అడగడం, అప్పుడు తండ్రి సమాధానం చెప్పి ఉపదేశించడం. ఏమిటి అనంటే తత్వమసి అని ఉపదేశించడం. తత్వమసి అనేటటువంటి మహావాక్యం ఉన్నది. 4 మహావాక్యాలు ఉన్నాయి. ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్క మహావాక్యాన్ని శంకరులు చూపించారు. ప్రధానమైనటువంటి మహావాక్యాలు 4 ఉన్నాయి. వాట్లల్లో సామవేదానికి సంబంధించినటువంటి మహావాక్యం తత్వమసి అనేటటువంటి వాక్యం. అంటే ఆ పరబ్రహ్మ ఏదైతే ఉందో నువ్వు ఆ పరబ్రహ్మవే, అదే నువ్వు అయ్యున్నావు, నీ యొక్క నిజమైనటువంటి స్వరూపం ఆ పరబ్రహ్మ స్వరూపం అనేటటువంటి ఆ అద్వైత తత్వాన్ని బోధించేటటువంటి వాక్యం, అదే మహావాక్యము అని అంటే. కాబట్టి ఈ మహావాక్యం అక్కడే మనకి కనబడుతుంది. సామవేదం యొక్క ఆ ఛాందోగ్యోపనిషత్తులో అక్కడ ఈ మహావాక్యం అనేది కనబడుతుంది. ఆ తండ్రి కొడుకుకి అద్వైత తత్వాన్ని ఉపదేశించేటప్పుడు చెప్తున్నాడు తత్వమసి అని చెప్తున్నాడు. అప్పుడు వాడికి కొంత అర్థమైంది, మళ్ళీ అడుగుతున్నాడు, భూయేవమా భగవాన్ విజ్ఞాపయితు, ఇంకోసారి చెప్పండి నాకు అని మళ్ళీ అడుగుతున్నాడు. అప్పుడు మళ్ళీ వివరించి అంతా చెప్పి ఐతదాత్మ్యమిదం సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి అని మళ్ళీ ఉపదేశించాడు. ఈ రకంగా 9 సార్లు తండ్రిని కొడుకు అడగడం, ఆ కొడుక్కి తండ్రి ఉపదేశించడం అనేది అక్కడ మనకు కనబడుతుంది అన్నమాట. కాబట్టి మొట్టమొదట తండ్రి అడిగేటటువంటి విషయం ఏమిటి అనంటే, ఏనాశ్రుతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం. దేన్ని తెలుసుకోవడం ద్వారా సమస్తాన్ని తెలుసుకున్నట్టు అవుతుందో దాన్ని నువ్వు తెలుసుకున్నావా అని మొట్టమొదట అడుగుతాడు. లేదు నాకు తెలియదు అని చెప్పినప్పుడు ఆ తర్వాత ఆ అద్వైత తత్వాన్ని తండ్రి కొడుకుకి ఉపదేశించాడు. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే
ఆ ఉపనిషత్తులు మనకి చెబుతూ ఉన్నాయి. ఇంకా అనేక ఉపనిషత్తుల్లో కూడా ఈ విషయాన్ని మనకి చెబుతూ ఉన్నాయి. ఆత్మని కల్వరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం అని. అదేవిధంగా అక్కడ మనకి బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఈ విషయాన్ని మనం చూడొచ్చు. అక్కడ యాజ్ఞవల్క్య మహర్షి, మన యాజ్ఞవల్క్య మహర్షి అని ఉండేవారు. యాజ్ఞవల్క్య మహర్షి ఏం చేశారు అనంటే, ఆయన గృహస్థుడై ఎన్నో యజ్ఞయాగాదుల్ని అనుష్ఠాదుని గృహస్థ ధర్మాలన్నింటినీ కూడా, ఆయన చాలా మహిమాన్వితుడు. ఆయన గృహస్థుడిగా ఉంటూ ఎన్నో గృహస్థ ధర్మాల్ని అన్నిటినీ కూడా చక్కగా అనుష్ఠించి చివరికి ఆయన సన్యాసాన్ని తీసుకోవాలి అని అనుకున్నారు. సన్యాసాన్ని తీసుకోవాలి అని సంకల్పించి ఆయన యొక్క ఇద్దరు భార్యల్ని పిలిచి చెప్పారు. ఇద్దరికీ కూడా, కాత్యాయని మైత్రేయి అని ఆయనకి ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరిని పిలిచి చెప్పారు, ఇట్లా నేను సన్యాసాన్ని స్వీకరించబోతున్నాను అని చెప్పారు. నాకున్నటువంటి యావదాస్తిని రెండుగా విభజించి మీ ఇద్దరికీ సగం సగం పంచి ఆ తర్వాత నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పారు. అప్పుడు ఆయన, ఆ కాత్యాయని అనేటటువంటి ఆవిడ ఏం చేసిందంటే, సరే అలాగే కానివ్వండి అని చెప్పింది. ఆయన ఇచ్చినటువంటి ఆస్తిని స్వీకరించింది. కానీ మైత్రేయి, ఆవిడ ఇంకొక భార్య, ఆ మైత్రేయి ఎవరైతే ఉండిందో ఆవిడ అడిగింది, ఒక ప్రశ్న అడిగింది. ఏమిటి అనంటే, సరే మీరు సన్యాసం స్వీకరించడానికి వెళ్తున్నామన్నారు, చాలా సంతోషం, అలాగే కానీ ఇక్కడ